अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मकदम करता हूँ। ज़िले संगारेड्डी के शहर सदाशिवपेट में जनरल बॉडी मीटिंग। मेहमान खुसूसी संगारेड्डी MLA चिंता प्रभाकर ने सदाशिवपेट म्यूनसिपल कॉरपोरेशन जनरल मीटिंग में हिस्सा लिया। इस मीटिंग का आगाज़ म्यूनसिपल कमिश्नर चेयरमैन अपर्णा पाटिल, वाइस चेयरमैन चिंता गोपाल ने किया। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए IB एक्सप्रेस न्यूज़। अल्लाह हाफिज़। సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అపర్ణ శివరాజ్ పాటిల్ గారికి, వైస్ చైర్మన్ గోపాల్ గారికి, కోఆప్షన్ సభ్యులకి, పురపాలకం ఎప్పుడూ జరగాల్సిన సమావేశం మరి ఎన్నికలన్నీ రావడం, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఆ కోడ్ల నిమిత్తం మరి ఈ మీటింగ్ జరగటం ఆలస్యమైంది. మరి ఈ జరుగుతున్న సమావేశంలో ఎజెండా అంశాలు చాలా పెట్టుకున్నారు కాబట్టి నేను సంగారెడ్డికి వెళ్ళాల్సిన అవసరం నిమిత్తం కొద్దిపాటి ఇంటరప్షన్ పర్మిషన్తో అవకాశం తీసుకుంటున్నాం. మనం గతంలో మీరు శాంక్షన్ అయిన 20 లక్షలకు సంబంధించి 20 కోట్లకు సంబంధించి TUFDC ఆ నిధులు కూడా మొన్ననే తిరిగి అన్ని టెండర్ పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ గారు మనకు ఆదేశించడం జరిగింది. దానికి టెండర్లు కూడా మీరు పిలుచుకొని ఆ వర్కులు యథావిధిగా అవి చేసుకోవాల్సిందిగా మొన్న చెప్పడం జరిగింది. దాంట్లో ఒక కమ్యూనిటీ హాల్కి సంబంధించి 1 కోటి రూపాయలకు సంబంధించి మనం ఎన్నికల సందర్భంగా చెప్పినాం. అది దాంట్లో రాలేదు కాబట్టి ఆ వర్క్ కూడా ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను మాట్లాడతా. అదే కాకుండా SDFలో ఇంకా చాలా వర్కులు జరగాల్సి ఉన్నాయి. మరి SDF వర్కులు మరి ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు సదాశివపేటకి 25 కోట్లు ఇస్తే దాంట్లో నుంచి దాదాపు 11 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. మరి ఇంకా మిగతా డబ్బులు ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేసి తెచ్చుకోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తా. అదే రకంగా మనకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అది అర్ధాంతరంగా ఆపి మరి నిధులు కూడా దాన్ని నిలుపుదల చేసిండ్రు. అది కూడా దానికి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి ఉన్న సదాశివపేట అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగైన చేసుకోవడానికి నా వంతుగా నేను ఎప్పుడు కౌన్సిల్కి పూర్తి సహకారం అందిస్తాను తెలియజేసుకుంటూ, మరి ఈ వర్షాకాలం సంబంధించి వర్షాకాలం వచ్చే వ్యాధులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి అధికారులందరూ తీసుకోవాలి. ఈ నీళ్లు స్టాగ్నేషన్ ఉంటే దోమలు గుడ్లు పెట్టి దాని నుంచి చాలా రకాల వ్యాధులు వస్తాయి. మరి అవి కూడా రాకుండా నివారించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మన డంప్ యార్డ్ ఇప్పుడు ఎరికేపల్లి దగ్గర ఏదైతే ఉందో మరి వర్షం నీళ్ళు చెరువు నీళ్ళు వస్తే దాంట్లో చెత్త వేయడానికి కూడా రాని పరిస్థితి. మరి ఇంకో కొత్త ప్లేస్ ఇంకో 5-10 ఎకరాలు మరి సిద్ధాపూర్ దగ్గర ప్రపోజ్ చేయమని గతంలో కూడా చెప్పినాం. మరి అది కూడా మనం ప్రయత్నం చేసుకోవాల్సి ఉంది. మీరందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. బాగా పనిచేస్తున్న తిరుగు నా వంతుగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. తిరిగి మీరందరూ మళ్ళీ గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరందరికీ సదాశివపేట అభివృద్ధికి సంబంధించి నా వంతుగా పూర్తిగా సహకరిస్తాను మరోసారి తెలియజేసుకుంటూ సెలవు.
25 లక్షలు 25 లక్షలు పెట్టాము. కానీ అవి టీఎఫ్ఐడిసి నామ్స్ ప్రకారం లేవు అని చెప్పి అదొకటి మాత్రం హోల్డ్ చేశారు టీఎఫ్ఐడిసి. కరెక్టే సార్, కలిసి మా గల్లీ కౌన్సిలర్ కదా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్ కలిసి. ఐమాస్ట్రేట్స్ ఎదురుగా అవేం లేవని చెప్పలేదు. అంటే ఈ వాటర్ ఈ మంత్లో మీకు ఒక ఏంటంటే సార్ అమ్మ ఆదర్శ పాఠశాల కింద వర్కులు టేకప్ చేస్తున్నారు. కలిసి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా డైవర్ట్ చేస్తారా? 19.75కి అప్రూవల్ వచ్చింది. మనకు 25 lakhs ఉంది. దానికి వేరే ప్రపోజల్ పంపని అడిగారు. మనం ఇంకేం పంపలేదు. ఏదైతే మనం పంపాలి. మీరు నాకు ఏం చెప్పారు సార్? काम करेंगे, म्यूनसिपल देखभाल नहीं करते, मैयर कमेटी को हैंड ओवर कर देते. వాళ్ళు ఇప్పుడు డీవియేషన్ కట్టుకుంటారు సార్, డీవియేషన్ కట్టుకుంటారు, బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు. दार है वैसे भी दार है. और एक साथ आपसे गुजारिश ये है, ऑप्शन नंबर 105 आज एजेंडे में लगाए साहब. 2 साल से पब्लिक कितनी तकलीफ में थी साहब. कहीं मीटिंग में गुजरे, कभी एजेंडे में नहीं लगाए साहब. लोग दूर दूर, अब सिद्धापुर है, मेरा कुरेशी महिला है, कब्रिस्तान दूर है. ऐसा साहब तकलीफ दुनिया की होती. आज नजरअंदाज करके आज लास्ट मीटिंग है बोले सबका लगा दिए तो नहीं होता था सर. लास्ट मीटिंग बोले तो और मीटिंग है भाई 2 साल के बाद लगा. సదాశివపేటకి అవసరం లేదని ట్రైనింగ్ పెట్టినా దాన్ని ఎందుకు చూపిస్తలేదు? కదా సార్ మొత్తం మన నాలుగు గంటలు ఇస్తారా సార్? 4 గంటలు పట్టాయి కొత్త యుద్ధాలు, పాత యుద్ధాలు 2. అంత ఘోరమా సార్? లేదు అంటే మేము వేపించుకుంటాం కదా సార్. ఇప్పుడు కౌన్సిలర్లు మేము ఉన్నాం, అందరు ఎండలు ఉన్నారు. అన్నింటికి ఇస్తారా? ఎందుకు సార్ అంట? 1 లక్ష 2 లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తే అయిపోతుంది కదా సార్? సార్ గత కౌన్సిల్ 10 సంవత్సరాల నుంచి మంచి కేసు, మరి ఈ బక్రీద్ ఏం చేసి అర్థం కాలేదు. చాలా లాస్ట్ టైం కూడా బక్రీద్ ఇలానే జరిగింది. లేదు మంచి కేసు లాస్ట్ టైం ఇక్కడ ఎక్కువ ఆ కట్ట అనేది లేదు. पब्लिक का एक काम नहीं लेकर 2 नंबर पे दे नए घर को दिलाना साथ नए घर तो आप गिफ्ट मिलते हुए चलना रहता है. परेशान वही कुछ होगा सर. आप कुछ రెడీ చేయడం వేరు, పట్టుకోవడం వేరు, 500 రూపాయలు వేయడం వేరు. మీరు బాగా నోటీస్ ఒకసారి క్లారిటీ చదవండి సార్. మున్సిపల్ ఈ కౌన్సిల్ తీర్మానం ఇచ్చేసింది వీధి వాళ్ళకి అరాచకం చేయండి అని. ఒకవేళ మీ దగ్గర కవర్ పట్టుకుంటే ఫస్ట్ టైం 1 లక్ష రూపాయలు, సెకండ్ టైం 2 లక్షలు. ఇప్పుడు ఏ షాప్ మీద కూడా నోటీస్ ఇచ్చింది సమారా. అది షాప్ వాళ్ళకి హెచ్చరిక లాంటి భయం పెట్టి ఒక భయం అంటే ఒక పద్ధతి ఉంటుంది సార్. 500 పెట్టుడు, 1000 రూపాయలు పెట్టుడు సార్. ఇప్పుడు ఏం చేస్తారు? అనవసరంగా కౌన్సిల్ దిగేటప్పుడు కౌన్సిల్ మీద ఎందుకు సార్? దాంట్లో కింద మెన్షన్ చేసి తెలుసా సార్? మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం నంబర్ 519 డేటెడ్ 28/10/22 28/10/2022. అంటే కౌన్సిల్ మేము తీర్మానం ఇచ్చాము 1 లక్షలు వసూలు చేసుకోవడానికి. సార్ జియోస్ చాలా వస్తాయి. అదే జియోస్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారా మీరు? జియో ప్రకారం అవును సార్. 1 లక్ష 2 లక్షల రూపాయలు ఎందుకు చేసి మీరు? एक साल हो रहा वो लोग रेट डाल के बेच रहे हैं साहब 1 साल से. अब तो बारिश का रेट सीजन है साहब. इतनी तकलीफ है साहब. वो गरीबा है अटल पार्क बनाने के बाद पूरे गाँव के ले जाते हैं वहाँ डाल दो सबको
प्रॉपर्टी अपनी म्युनिसिपल प्रॉपर्टी जब तक तो सहारा है डब्बा तो डालने का मौका दियो ना साहब पानी पूरा बटन पे गिर रहा साहब ప్రకారం మాత్రమే అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ జీవోని బేస్ చేసుకొని మాత్రం ఏ షాప్ మీద కానీ మేము కనీసం ఒక 500 మాత్రం 500 కూడా ఫైన్ ఇప్పటివరకు వేయలేదు. అది ఈసారి పెట్టిన కౌన్సిల్ ఇది ఈసారి పెట్టింది మాత్రమే కాదు. కృష్ణారెడ్డి సార్ నాకు వచ్చిన జీవో ఆ జీవో ప్రకారమే మేము జస్ట్ డేట్ రేసింగ్ నెంబర్ చేంజ్ చేసి మాత్రమే చేయడం జరిగింది. ఇప్పటివరకు ఒక 500 అట్లా కూడా వేయలేకపోవడం సార్ మేము ఫైన్